అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు టాటా కంపెనీకి చెందిన క్లస్టో ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. ఏ పంటల్లో వాడాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, అలాగే ఎలాంటి కీటకాలు నివారిస్తుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో క్లస్టోలో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే మనకు పైరిఫ్లూ కునజోన్ అనే టెక్నికల్ అయితే మనకి 20% WG గ్రనువెల్స్ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి క్లస్టో అనేది. సో ఇది మనకు ఈ మిరప పంటలో వచ్చి తెల్లదోమ సమస్యను నివారించడానికి పెస్ట్ మందుగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో తెల్లదోమ నుంచి వచ్చి వైరస్ సమస్య అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు రాకుండా అరికట్టే విధంగా అయితే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అరికట్టే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. సో క్లస్టో అనేది ఒక ఎకరానికి 200 గ్రాములు అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఒక రెండు స్ప్రేలు అనేది మనకు దోమకు సంబంధించి స్ప్రే చేసుకుంటే వచ్చిన మొక్క నుండి వైరస్ అనేది కంట్రోల్ అయ్యి వేరే మొక్కకు రానట్టుగా పనిచేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది క్లస్టో అనేది. సో ఎవరైనా వైరస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి క్లస్టోని అయితే వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే